నమస్తే అందరికీ. నేను మీ బిందు. వెల్కమ్ టు బిబాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను, చూసేయండి. నాకు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలో కూడా తెలియదండి. చాలా యాప్స్ ఇన్స్టాల్ చేసి చూశాను. ఫైనల్గా ఈ 3 యాప్స్ పిక్సెల్ ల్యాబ్, పిక్సార్ట్, ఇన్సార్ట్, ఈ 3 యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఎలాంటి థంబ్నెయిల్స్ అయినా ఈజీగా 10 మినిట్స్లో చేసేయచ్చు. ఎలాగో చెప్తానో చూసేయండి. ఫస్ట్ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంటెంట్‌కి సంబంధించిన రిలేటెడ్ పిక్స్ మీరు గ్యాలరీలో సేవ్ చేసి ఉంచాలి. మీ పిక్చర్స్ మీరు యాడ్ చేద్దాం అనుకుంటే మీరు వీడియో తీసుకున్నప్పుడే మీకు ఎలాంటి స్టిల్స్ కావాలో అలాంటి స్టిల్ తీసుకొని గ్యాలరీలో సేవ్ చేసుకోండి. లేదు మీకు మీ స్టిల్ యాడ్ చేయడం మీకు ఇష్టం లేదు అనుకుంటే ఆ టాపిక్‌కి రిలేటెడ్ కార్టూన్ పిక్చర్స్ ఏదైనా సరే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీలో సేవ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు మీకు థంబ్నెయిల్ క్రియేట్ చేసే టాపిక్ వచ్చేసి చికెన్ కర్రీ. సో దానికి రిలేటెడ్ పిక్చర్స్ అన్ని నేను గ్యాలరీలో సేవ్ చేసుకున్నాను. సో నేను థంబ్నెయిల్‌లోని చెఫ్ పిక్చర్ యాడ్ చేద్దాం అనుకున్నాను. అందుకే గూగుల్‌లో వెళ్ళి చెఫ్ పిక్చర్ డౌన్లోడ్ చేశాను. సో ఈ పిక్చర్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ చికెన్ కర్రీ పిక్చర్ కూడా గూగుల్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలాగంటే మీరు చేసిన చికెన్ కర్రీని నీట్‌గా బౌల్‌లో సర్వ్ చేసుకొని, నీట్‌గా డెకరేట్ చేసుకొని, పిక్చర్ తీసుకొని ఆ పిక్చర్‌ని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రియలిస్టిక్‌గా ఉంటుంది. నెక్స్ట్ రా చికెన్ పీసెస్ అని టైప్ చేశాను. ఎందుకంటే రా చికెన్ పిక్చర్‌ని కూడా నేను థంబ్నెయిల్‌లో యాడ్ చేద్దాం అనుకున్నాను. అందుకనే. సో ఇలా వస్తుంది. మీకు నచ్చిన పిక్చర్ ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ పిక్చర్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసినవన్నీ గ్యాలరీలో సేవ్ అయ్యి ఉన్నాయి. మీకు థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడానికి ఏ పిక్చర్స్ కావాలో అవన్నీ గ్యాలరీలో సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేయండి. సో ఇలా యాప్ ఓపెన్ అయ్యాక ఫోటో ఎడిట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఫోటో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అందులో నేను ఈ చెఫ్ పిక్చర్‌కి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేద్దాం అనుకున్నాను. అందుకని మీరు ఇలా రైట్‌కి మూవ్ అవుతే మీకు ఇక్కడ కటౌట్ అనే ఆప్షన్ కనిపిస్తది. ఆ కటౌట్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ డిలీట్ అయిపోతుంది. మీ పిక్చర్స్ మీరు స్టిల్ క్రియేట్ చేసుకొని మీరు ఏదైతే గ్యాలరీలో సేవ్ చేసుకున్నారో వాటికి కూడా ఇలాగే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేసుకోండి. ఓన్లీ మీ పోస్టర్ వచ్చేటట్టే. ఇలా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేశాక రైట్ సైడ్ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ నొక్కితే మీకు ఈ పిక్చర్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ గూగుల్‌లోకి వెళ్ళి కిచెన్ పిక్చర్‌ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే థంబ్నెయిల్‌కి కిచెన్ వీడియో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కుకింగ్ వీడియో కాబట్టి. సో నాకు ఈ కిచెన్ పిక్చర్ నచ్చింది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్యాలరీకి వెళ్ళి చూద్దామా ఇన్సార్ట్‌లో మనం ఎడిట్ చేసిన పిక్చర్ ఎలా వచ్చిందో. సో చూసారా ఈ పిక్చర్‌కి బ్యాక్‌గ్రౌండ్ అంతా డిలీట్ అయిపోయి పోస్టర్ ఎలా ఉందో. మీ స్టిల్స్ కూడా ఇలాగే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని గ్యాలరీలో సేవ్ చేసుకొని ఉంచండి. నెక్స్ట్ పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేయండి. ఇలా యాప్ ఓపెన్ అయ్యాక ఈ పేజ్ అనేది కనిపిస్తుంది. దీని మీద ఉన్న టెక్స్ట్‌ని మీరు లెఫ్ట్ సైడ్‌లో డిలీట్ ఆప్షన్ నొక్కితే ఈ టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న 3 డాట్స్‌ని ప్రెస్ చేసుకుంటే మీకు ఇలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ ఇమేజ్ సైజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఈ పేజ్ ఓపెన్ అయ్యాక కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీకు ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా 16:9 రేషియోలో మీకు బ్యాక్ సైడ్ పోస్టర్ అనేది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్‌లో టాప్‌లో ఉన్న ప్లస్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు ఇలా ఆప్షన్ వస్తుంది కదా, ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇలా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. నేను బ్యాక్‌గ్రౌండ్ కిచెన్ పిక్చర్ పెడదాం అనుకున్నాను కదా, అందుకే కిచెన్ పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకొని 16:9 రేషియోలో పెట్టుకున్నాను. ఇలా ఓపెన్ అయ్యాక కిచెన్‌ని ప్రాపర్‌గా ఎడ్జ్ వరకు ఎక్స్టెండ్ చేసి పెట్టండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి కదా, అక్కడ షేప్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇలా 4 సైడ్స్ నీట్‌గా ఎక్స్టెండ్ చేసి కిచెన్ అనేది కనిపించకుండా నీట్‌గా ఎక్స్టెండ్ చేయండి. ప్రాపర్‌గా సెట్ చేసుకున్నాక కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కలర్స్ గ్రేడియంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మీరు కలర్స్ కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రేడియంట్స్ కావాలంటే గ్రేడియంట్స్. థంబ్నెయిల్‌కి ఎక్కువ గ్రేడియంట్సే బాగుంటాయి. సో నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒపాసిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ఇలా డిక్రీజ్ చేసుకుంటే మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో కిచెన్ అండ్ ఫ్రంట్ మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ అలా వస్తుంది. సో మీరు ఒపాసిటీ అలా డిక్రీజ్ చేసే కొద్దీ మీకు బ్యాక్‌గ్రౌండ్ కిచెన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. సో ఒపాసిటీ అనేది లైట్‌గా తగ్గించుకుంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ కిచెన్ కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ కలర్ కనిపిస్తుంది. నేను 89% వరకు ఉంచాను. అందుకే మీకు కిచెన్ అనేది లైట్‌గా అపియరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఓకే నొక్కండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏ పిక్చర్స్ అయితే మీరు థంబ్నెయిల్ యాడ్ చేద్దాం అనుకున్నా 1 బై 1 యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ పిక్చర్ నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. అందుకే 1:1 రేషియోలో సెలెక్ట్ చేసుకొని థంబ్నెయిల్‌లో యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ప్రాపర్‌గా. ఎక్కడ పెడితే బాగుంటుందో చూసుకొని అలాగే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అగైన్ ఫ్రమ్ గ్యాలరీ అని వెళ్ళి నెక్స్ట్ ఇంకో పిక్చర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పిక్చర్ ఇలా సెర్చ్ చేసుకోండి. నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని పెట్టండి.
ఇలా ఈ 2 పిక్చర్స్ సెట్ చేసుకున్నాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ ప్రెస్ చేసుకొని గ్యాలరీ నుంచి చెఫ్ పిక్చర్‌ని నేనిక్కడ యాడ్ చేద్దాం అనుకున్నాను. సో, 16:9 రేషియో అవ్వట్లేదు. అందుకే 9:16 ప్రెస్ చేస్తే మీకిలా వస్తుంది. నేను ఇలా చెఫ్ పిక్చర్స్ సెట్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ లేయర్స్ అన్నీ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది కదా! అలా అవ్వకుండా ఉండాలంటే రైట్ సైడ్ లేయర్ ఆప్షన్‌లో చేసి ఏ లేయర్స్ అయితే మూవ్ అవ్వకుండా ఉండాలో వాటన్నిటికి లాక్ అయ్యాను. ఓన్లీ చెఫ్ పిక్చర్‌కి నేను లాక్ వేయలేదు. సో, చూసారా ఇప్పుడు ఏ పిక్చర్స్ కూడా మూవ్ అవ్వవు. ఓన్లీ ఈ పిక్చర్ ఒకటే మూవ్ అవుతుంది. సో, ప్రాపర్‌గా నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్‌గా సెట్ చేసుకున్నాక రైట్ సైడ్ టాప్‌న ఉన్న 3 డాట్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ ఆప్షన్ వస్తుంది. ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ నొక్కితే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. సేవ్ టు గ్యాలరీ ప్రెస్ చేయండి. సో, ఈ పిక్చర్ అనేది మీకు గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ పిక్‌షాట్ యాప్ ఓపెన్ చేయండి. ఈ యాప్ ఓపెన్ అయ్యాక ఎడిట్ ఏ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇందాక ఎడిట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ యాప్‌లో మనం ఓన్లీ టెక్స్టే యాడ్ చేస్తామండి. ఎందుకంటే పిక్సెల్ ల్యాబ్ యాప్‌లో మీకు ఫాంట్ సైజ్ అనేది అడ్జస్ట్ చేయలేరు. ఇక్కడ మీరు ఫాంట్ సైజ్, స్టైల్ ఎలాగైనా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకనేసి సో, రైట్ సైడ్ మీరు మూవ్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది. ఆ టెక్స్ట్ ఆప్షన్‌లో ప్రెస్ చేయండి. సో, నేనిక్కడ టేస్టీ అని చెప్పేసి టైప్ చేశాను. మీరిక్కడ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ కలర్‌లో సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ ఆ కలర్‌లో వస్తుంది. సో, నేనిక్కడ వైట్ కలర్‌లోనే ఉంచేసాను. ఇప్పుడు నీట్‌గా ఈ 2 పిక్చర్స్ మిడిల్‌లో అడ్జస్ట్ చేసి పెట్టండి. మీరు ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. మీకు ఎలా నచ్చితే అలా పెట్టొచ్చు. నెక్స్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక రైట్ సైడ్‌కి వెళ్తే మీకు స్ట్రోక్ ఆప్షన్ ఉంది కదా! అది నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకుంటే మీకు ఇలా స్ట్రోక్స్ వస్తుంది. స్ట్రోక్స్ పెట్టుకుంటే నీట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ టెక్స్ట్‌లో చికెన్ కర్రీ అని చెప్పేసి టైప్ చేసుకున్నాను. కలర్ వచ్చేసి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ దీన్ని కూడా నీట్‌గా ఈ 2 పిక్చర్స్ మిడిల్‌లోని అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ అగైన్ నేను ఇక్కడ స్ట్రోక్ సెలెక్ట్ చేసుకున్నాను. స్ట్రోక్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ స్ట్రోక్ ఏస్తున్నాను. దీనికి కూడా ఇంక్రీజ్ చేసుకుంటే మీకు ఇలా స్ట్రోక్స్ అనేవి పెట్టుకుంటే నీట్‌గా కనిపిస్తుంది. కానీ మనకి లెటర్స్ అనేవి కొంచెం అంత క్లారిటీగా లేవు కాబట్టి ఫాంట్ సైజ్ కొంచెం పెంచాను నేను. నీట్‌గా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని స్ట్రోక్స్ పెట్టుకుంటే లెటర్స్ చాలా బాగా కనిపిస్తాయి. సో, ఇక్కడ నేను టేస్టీ ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నాను. సో, నాకెందుకో టేస్టీ తీసేసి ఆంధ్ర స్టైల్ అని పెట్టాలనిపించింది. అందుకనే టేస్టీ డిలీట్ చేసేసాను. డిలీట్ చేసి ఆంధ్ర స్టైల్ అని యాడ్ చేద్దామని టెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్ళాను. సో, ఇక్కడ నేను ఆంధ్ర స్టైల్ అని టైప్ చేశాను. దీన్ని వైట్ కలర్‌లోనే ఉంచేసాను. నీట్‌గా ఈ వర్డ్‌ని కూడా ఆ 2 పిక్చర్స్ మిడిల్‌లో సెట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మళ్ళీ నేను స్ట్రోక్స్ ఇస్తున్నాను. రైట్ సైడ్‌కి వెళ్ళి స్ట్రోక్స్ ఇస్తే ఇంకొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. అందుకని బ్లాక్ స్ట్రోక్ పెట్టాను. సో, బ్లాక్ స్ట్రోక్ పెట్టగానే మీకు చూసారా క్లియర్‌గా, అందంగా కనిపిస్తుంది. టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు కూడా మీరు స్ట్రోక్స్ ఇచ్చుకుంటే చాలా బాగా లెటర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ నేను మా ఛానల్ నేమ్‌ని కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. అందుకే బిబాస్ లైఫ్ స్టైల్ అని బ్లాక్ కలర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా ఛానల్ నేమ్‌ని పోస్చర్‌లోని కిందన యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కడైనా నీట్‌గా పెట్టొచ్చు. పెద్ద లెటర్స్ కాకుండా చిన్న లెటర్స్ పోస్టర్‌లో కనిపించేటట్టు. సో, ఫాంట్ సైజ్ తగ్గించుకొని నీట్‌గా అక్కడ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. అంతేనండి, మీకు ఇక్కడ థంబ్‌నెయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన ఉన్న డౌన్‌లోడ్ ఆప్షన్ ప్రెస్ చేసుకొని జేపీజేలో సేవ్ చేసుకోండి. మీకు గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. గ్యాలరీ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ థంబ్‌నెయిల్ కనిపిస్తుంది కదా! అంతేనండి. ఈ 3 యాప్స్ మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే మీరు 10 మినిట్స్‌లో ఎలాంటి థంబ్‌నెయిల్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్